హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్ బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరొక ఎపిసోడ్ కి స్వాగతం. అదే విధంగా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నది. సో ఈ యొక్క వీడియోని చివరిదాకా చూసి ఆశీర్వింపబడాలని నా కోరిక. సో చివరిదాకా చూడండి. యెహోషువ 21వ అధ్యాయము. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు షిమ్యోను గోత్రికుల నుండియు బెన్యామీను గోత్రికుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు దాను గోత్రికుల నుండియు మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండియు ఆషేరు గోత్రికుల నుండియు నఫ్తాలి గోత్రికుల నుండియు బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండియు గాదు గోత్రికుల నుండియు జబూలూను గోత్రికుల నుండియు వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయినిని దాని పొలమును, యుట్టయను దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును, గెజరును దాని పొలమును, కిబ్జాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బోతును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బెయష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషయలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును, హమ్మోద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని పొలమును, హవాసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనయీమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగచేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఈ యొక్క అధ్యాయంని ఇంతవరకు మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క అధ్యాయం ద్వారా మీరు ఆశ్రయింపబడ్డారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టి ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పంపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీ గురించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.